ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 8 వచనం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. మనందరము గూడా ఉదయమే సూర్యుడు ఉదయిస్తాడని, మనకందరికీ వెలుగునిస్తాడని విశ్వసిస్తాము. అలాగే చీకటి అయిన తర్వాత చంద్రుడు చంద్రుడొస్తాడని, నక్షత్రములొస్తాయని, అవి మనకు వెలుగును అనుగ్రహిస్తాయని విశ్వసిస్తాము. అలాగే ఈ గాలిని చూసి జీవవాయువు మనకి ఊపిరినిస్తుందని, మనకి ప్రాణము నిలబెడుతుందని మనం విశ్వసిస్తాము. అదే విధంగా దేవుడు మన యందు కనికరించి, మన యందు ఆయన మన కోసం, మన పాపముల కోసం ఆయన రక్తాన్ని చిందించాడని మనం విశ్వసించినట్లయితే, అన్యజనులు కూడా నీతిమంతులుగా తీర్చబడతారని దేవుడిక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో ప్రతి ఒక్కరూ గూడా నీతిమంతులుగా ప్రకటించబడతారని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనందరము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, మనందరము గూడా దేవుడు మనలందరినీ కూడా పాపం నుండి విముక్తిని కలుగజేస్తాడని, మన పాపల నిమిత్తం ఆయన శ్రమపడి, సిలువ వేయబడి, రక్తం చిందించాడని, ఆయన రక్తము ద్వారా మనందరము గూడా శుద్ధీకరించబడతామని మనందరము గూడా విశ్వసించినట్లయితే, మనందరము గూడా ఖచ్చితంగా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. అట్టి విధమైన నీతిమంతులుగా మనం తీర్చబడడానికి దేవుడు మనందరికీ గూడా సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.